ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కావచ్చు, అసలు దేశంలోనే అనుకోవచ్చు, చాలా వరకు ఆత్మహత్యలు చేసుకునేందుకు చాలామంది యువత మరి ఎందుకో ఆత్మహత్యలు చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చాలా వరకు అయితే ఆత్మహత్యలకు గల కారణం స్ట్రెస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా పర్సనల్ రీజన్స్ కావచ్చు, ఇట్లాంటివే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న ఘటన ఏదైతే ఉందో మనం చూడొచ్చు. ఒక యువకుడు పెద్ద బ్రిడ్జ్ పక్కన ఇట్లా గోడ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ పైన గోడ మీద కూర్చుకొని ఆ బ్రిడ్జ్ నుంచి పైనుంచి నీళ్ళలోకి దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అది గమనించినటువంటి ఆ రోడ్డు మీద వెళ్ళే ఒక యువకుడు బండి ఆపి కాస్త దూరంగా ఆ యువకుడితోని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగిందంటే భద్రాచలంలో గోదావరి నది వంతెన ఉంటుంది. భద్రాచలంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, భద్రాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వంతెన చూడకుండా ఆ వంతెన పైనుంచి ట్రావెల్ చేయకుండా ఎవరు ఉండరు. సో ఎగ్జాక్ట్లీ ఆ వంతెన పైనుంచి కిందికి దూకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓ యువకుడు. సో ఆయనను ఆపేందుకు ఇక్కడి నుంచి ఒక యువకుడు పదే పదే అడుగుతున్నాడు, వద్దు దూకకు, ఎందుకని, నీకేం ప్రాబ్లం ఉంది, మాట్లాడు, చెప్పు, ఇది తప్పు, చచ్చిపోయేందుకు ప్రయత్నించకు, దయచేసి విను, నీకేంటి ప్రాబ్లం చెప్పు అనేటువంటిది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో అతనేమి, ఈ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ తెలిసిన వ్యక్తి ఏమీ కాదు. ఆ గోడ మీద కూర్చొని ఆ బ్రిడ్జ్ పైనుంచి కిందికి దూకే ప్రయత్నం చేసే క్రమంలో అతను ఆపి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఆ బ్రిడ్జ్ పైన కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రం మీరు నా దగ్గరికి రావద్దు, నేను దూకేస్తాను అనేటువంటిది ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటు ఇటుగా కూడా చూస్తున్నాడు. అండ్ ఇంకోటి మనం గమనించవచ్చు, చాలామంది ఆ బ్రిడ్జ్ నుంచి పాస్ అవుతుంటే కూడా ఎవ్వరు కూడా మరి ఇక్కడ నుంచి ఒక యువకుడు మాట్లాడుతున్నాడు, ఆ గోడ మీద కూర్చొని ఓ యువకుడు ఎందుకున్నాడు, మరి లోపల దూకే ప్రయత్నం చేస్తున్నాడా ఏంటి అనేది కూడా కనీసం కూడా పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా వెహికల్స్ అన్నీ కూడా ఆ బ్రిడ్జ్ నుంచి సర్వసాధారణంగా వెళ్ళిపోతున్నాయి. కేవలం ఈ యువకుడు ఎవరైతే మాట్లాడుతున్నారో దూకకు బాబు, నీకేం సమస్య ఉంది అనేది ఆయనతోని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వెనక నుంచి మనం స్పష్టంగా చూడొచ్చు, ఒక పింక్ టీషర్ట్ అతను బైక్ మీద వస్తున్నాడు. ఆయన కూడా గమనించాడు ఏదో జరుగుతోంది అన్నటువంటిది. సో ఆయన ఏం చేశాడు, అక్కడ మెల్లిగా ఆపాడు. వీళ్ళేదో మాట్లాడుతున్నారు, ఈ యువకుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అని గమనించాడు. సో వెంటనే ఆ వెనక నుంచి ఏం చేశాడు, ఇతను మాట్లాడుతున్న క్రమంలోనే వెనక నుంచి వచ్చేసి ఆ యువకుడిని బ్యాక్కి పుల్ చేసిన పరిస్థితి. సో అప్పుడు కానీ ఆ యువకుడిని కిందికి లాగేశారు అండ్ ఆత్మహత్య చేసుకోకుండా ఆపేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఓ యువకుడిని అక్కడ రోడ్ నుంచి వెళ్ళే అతను ఆపి మరి ఏమైంది ఏంటి అని మాట్లాడుతూ ఉండగానే ఆయన ఇంకా కూడా నువ్వు దగ్గరకు వస్తే దూకేస్తాను అన్నటువంటి మాట చెప్పడం, అండ్ వెనుక నుంచి ఇంకో యువకుడు వచ్చి ఆయనను కాపాడడం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. బట్ ఆ క్షణానికైతే ఆ యువకుడిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపేశారు. చాలా మట్టుకైతే ఇట్లాంటి కేసెస్ మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకునే కేసెస్ చాలామంది యూత్లో ఎక్కువగా కనిపిస్తోంది. మరి రీజన్ ఏంటి, స్ట్రెస్ వల్ల, ఇంకా దేనివల్ల, మరి పర్సనల్ విషయాలు ఎవరితోని షేర్ చేసుకోలేక మరి ఇట్లా డిప్రెషన్కి, స్ట్రెస్లోకి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారా ఏంటా అనేది తెలియనటువంటి సిచ్యువేషన్. బట్ ఒక ప్రాణాన్ని అయితే కాపాడారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నాకు తెలిసి డెఫినెట్లీ వాళ్ళ అమ్మా నాన్నకైతే ఎవరినైతే ఆ యువకుడు దూకపోయాడో డెఫినెట్లీ ఆ యువకుడిని డెఫినెట్లీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్కి అయితే చేరవేసి ఉంటారనే అనుకుందాం.